అష్టదశ శక్తి పీఠాలు. అష్టదశ శక్తి పీఠాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వరుసగా పోస్ట్ అయ్యాయండి. అన్ని వీడియోస్ని చూడవచ్చును. లంకాయం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండి క్రౌంచపట్టణే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురి మహాలక్ష్మి, మాధుర్యే ఏకవీరిక, ఉజ్జయినం మహంకాళి, పీఠికాయం పురుహూతిక, ఓడ్యానం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి. అష్టదశ సుపీఠాని యోగినామపి దుర్లభం, సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం, సర్వరోగహరం దివ్యం, సర్వసంపత్కరం శుభం. ఇది అష్టదశ శక్తిపీఠ స్తుతి. అష్టదశ శక్తి పీఠాలు ఆదిశక్తి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవిని ఆరాధించడానికి అంకితం చేయబడినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు మరియు గౌరవనీయమైనటువంటి తీర్థయాత్ర ప్రదేశాలుగా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాల సంఖ్య వివిధ పురాణాల ప్రకారంగా మారుతూ ఉంటుంది. అయితే 108 శక్తి పీఠాల ప్రస్తావనలు ఉన్నాయి. వీటిలో 18 మధ్యయుగ హిందూ గ్రంథాలలో అష్టదశ మహా ప్రధానమైనటువంటివిగా గుర్తించబడ్డాయి. అవియే అష్టదశ శక్తి పీఠాలు. అనేక ఇతిహాసాలు శక్తి పీఠాల మూలానికి సంబంధించిన వివరాలను అందిస్తాయి. సతీదేవి మరణానికి సంబంధించిన కథతో అత్యంత ప్రాచుర్యం పొందింది. దుఃఖంతో ఉక్కిరిబిక్కిరైనటువంటి పరమశివుడు సతీదేవి శరీరంతో విశ్వమంతా సంచరించాడు. కలిసి గడిపినటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. ఆ అపారమైనటువంటి పని నుండి అతనిని విముక్తి చేయడానికి విష్ణువు తన యొక్క సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని 18 భాగాలుగా విభజించాడని, వాటిలో ప్రతి ఒక్కటి కూడా భూమిపై పడిందని, ఆ ప్రదేశాలే ప్రజలకు ప్రార్థనా స్థలాలుగా మారాయని గ్రంథాలు ఉపదేశిస్తున్నాయి. ఆది శంకరాచార్యుల వారు అష్టదశ శక్తి పీఠాల స్తోత్రాన్ని వివరించారు. దేవి నవరాత్రులు జరిగినన్ని రోజులు దేశం మొత్తము ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటారు. అయితే అమ్మవారి యొక్క అష్టదశ శక్తి పీఠాలు ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజలు మరింతగా ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. ఆ ప్రాంతాల గురించి తెలుసుకుంటే మన జన్మ ధన్యం అయినట్లే. లాంకాయం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురే అనేటువంటి శ్లోకము అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తెలియజేసింది కూడా అదే శ్లోకమే. ఇది ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకము. అష్టదశ శక్తి పీఠాల విషయంలో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఆదిశంకరులు ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో 4 శక్తి పీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అవి శ్రీశైలము, అలంపురం, పీఠాపురము, ద్రాక్షారామం. మిగిలినవి వాటిలో 12 దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉండగా మిగిలిన వాటిలో ఒకటి శ్రీలంకలోను, రెండవది కాశ్మీర్లోనూ ఉంది. ఈ 18 శక్తి పీఠాల్లో 3 గయ క్షేత్రాలు గయా, శిరోగయ, పీఠాపురం, పాదగయ, జాజ్పూర్, నాభిగయ, 2 జ్యోతిర్లింగ క్షేత్రాలు శ్రీశైలం, ఉజ్జయిని ఉండటము మరొక విశేషము. శాంకరీదేవి, కామాక్షిమాత, శృంఖలాదేవి, చాముండీదేవి, జోగులాంబమాత, భ్రమరాంబికాదేవి, మహాలక్ష్మీమాత, ఏకవీరికాదేవి, మహాకాళీదేవి, పురుహూతికాదేవి, గిరిజాదేవి, మాణిక్యాంబమాత, కామాఖ్యమాత, మాధవేశ్వరీమాత, సరస్వతీమాత, వైష్ణవీదేవి, మంగళగౌరీదేవి, విశాలాక్ష్మీమాత. ఈ విధంగా 18 యొక్క పుణ్యక్షేత్రాలను అమ్మవారు ఈ పేర్లతో పిలువబడుతున్నారు. ఈ పుణ్యక్షేత్రాలలో జగన్మాత అనేక రూపాలలో భక్తులను అనుగ్రహిస్తూ కరుణిస్తూ ఉన్నారు. అటువంటి పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడము మన బాధ్యత. అన్ని వీడియోస్కి సంబంధించినటువంటి వీడియోస్ యొక్క లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ వీడియో కింద ఉన్నటువంటి లింక్ని ఒకసారి క్లిక్ చేశారంటే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతారు. 18 శక్తి పీఠాల వీడియోలకు సంబంధించినటువంటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడాలి అనుకున్న వారు వెంటనే చూడవచ్చు. 18 అష్టదశ శక్తి పీఠాలకు సంబంధించిన వీడియోస్ని మన ఛానల్లో పోస్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.